Hello everyone, this is Veda. Welcome back to our class. Today is day 23 and our topic is joining words. Right? But joining words ante ento chuddam. Joining words help us join two words or two short sentences together. Right? మనము two words ని గాని two sentences ని గాని కలిపి చెప్పడం కోసం మనము ఈ joining words ని యూస్ చేస్తాము. Right? So చూద్దాము. Today we will learn and, are, but. ఈ 3 joining words గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం. రైట్? సో మరి ఎండ్ అనేది ఏ విధంగా మనకి 2 wordsని కానీ 2 sentencesని కానీ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తామో చూద్దాం. రైట్? We use end to talk about 2 things together. రైట్? మనము 2 thingsని కలిపి మాట్లాడడం కోసం ఎండ్ని యూజ్ చేస్తాము. రైట్? మరి ఎలా యూజ్ చేస్తామనేది ఎగ్జాంపుల్స్లో చెప్తాము చూడండి. రామ్ అండ్ రవి ఆర్ బ్రదర్స్. రామ్ అండ్ రవి ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం. రైట్? ఇద్దరిని గురించి ఇద్దరిని కలిపి మాట్లాడేటప్పుడు మనము అండ్ యూజ్ చేస్తాము. ఇక్కడ రామ్ గురించి రవి గురించి ఇద్దరి గురించి కలిపి మాట్లాడుతున్నాం. రైట్? సో రామ్ అండ్ రవి ఆర్ బ్రదర్స్. రామ్ రవి ఇద్దరు బ్రదర్స్ అని చెప్తున్నాం. రైట్? నెక్స్ట్, ఐ బాట్ ఏ పెన్ అండ్ ఏ బుక్. రైట్? ఇక్కడ నేను ఒక పెన్ కొనుక్కున్నాను, ఒక బుక్ కొనుక్కున్నాను, రెండు ఉన్నాయని చెప్తున్నాను. సో నా దగ్గర పెన్ ఉంది, బుక్ ఉంది. నేను పెన్ కొనుక్కున్నాను, బుక్ కొనుక్కున్నాను అని చెప్తున్నాను. రెండు కొనుక్కున్నానని చెప్తున్నాను కాబట్టి ఎండ్, మన దగ్గర రెండు ఉన్నాయి అన్నప్పుడు మనము రెండింటిని కలిపి ఎండ్ అని కలిపి వాడతాం. రైట్? సో నా దగ్గర పెన్ను ఉంది, బుక్ ఉంది అని చెప్పడం కోసం ఎండ్ని యూజ్ చేస్తాం. అది ఇది రెండు ఉన్నప్పుడు ఎండ్ యూజ్ చేస్తాం. రైట్? సో ఇది ఎండ్ గురించి. నెక్స్ట్, ఆర్. మరి ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే వి యూజ్ ఆర్ వెన్ వీ చూస్ బిట్వీన్ 2 things. రైట్? ఎండ్ అంటే రెండిటి గురించి మాట్లాడేటప్పుడు, ఇందులో ఉన్న రెండిట్లో ఏదో ఒక్కదాని గురించి మాట్లాడేటప్పుడు. రైట్? ఎండ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే రెండిటిని కలిపి మాట్లాడేటప్పుడు ఎండ్ యూజ్ చేస్తాము. మరి ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే చూస్ బిట్వీన్ 2 things. రెండిట్లో ఏదో ఒక్కటే మనం చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్ని యూజ్ చేస్తాము. దిస్ ఆర్ దట్, ఏదో ఒకటే చూస్ చేసుకోవాల్సిన సందర్భంలో రెండిటి మధ్యలో ఆర్ అని యూజ్ చేస్తాము. రైట్? చూడండి ఎగ్జాంపుల్స్. డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ? కాఫీ కావాలా, టీ కావాలా? ఏదో ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాల్సిన సందర్భం. రైట్? ఏదో ఒక్కటే ఆన్సర్ ఇక్కడ. రైట్? కాఫీ ఆర్ టీ, ఏదో ఒక్కటే. రైట్? అలా అనమాట. డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ అన్నప్పుడు ఆర్ని యూజ్ చేస్తాం. కాఫీ కావాలా, టీ కావాలా అని అడుగుతున్నాం అనమాట. నెక్స్ట్, డిడ్ యూ సీ లయన్ ఆర్ టైగర్ ఇన్ ద జూ? నువ్వు జూలో టైగర్ని కానీ లయన్ని కానీ ఏదో ఒకటైనా చూసావా అని అడుగుతున్నాం. రైట్? లయన్ ఆర్ టైగర్, ఏదో ఒక్కటే చూస్ చేసుకోవాల్సిన సందర్భంలో మనం ఆర్ని యూజ్ చేస్తాము. రైట్? సో లాస్ట్ వన్, బట్. బట్ని చూడండి. బట్ ఎప్పుడు వాడతాము అంటే వీ యూజ్ బట్ టు షో ఏ డిఫరెన్స్ ఆర్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే? ఒక డిఫరెన్స్ని కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని కానీ మనం చెప్పడం కోసం బట్ని యూజ్ చేస్తాము. రైట్? 2 sentencesని కలిపేటప్పుడు మనకి డిఫరెన్స్ ఉండి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉన్నప్పుడు మనం మధ్యలో బట్ని వాడతాము జాయిన్ వర్డ్గా. రైట్? చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను. షీ వాజ్ టయర్డ్ బట్ షీ ఫినిష్డ్ హర్ వర్క్. రైట్? ఫస్ట్ సెంటెన్స్లో ఏం చెప్తున్నారు? షీ వాజ్ టయర్డ్, ఆమె అలసిపోయింది. బట్ కానీ షీ ఫినిష్డ్ హర్ వర్క్, ఆమె తన వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసేసింది. అంటే ఫస్ట్ సెంటెన్స్లో మనం చూడగానే ఏమనుకున్నాం? షీ వాజ్ టయర్డ్ అంటే ఆమె అలసిపోయింది, ఇంకా తను ఏం చేయలేదు, ఇంకా తను రెస్ట్ తీసుకోవాల్సిందే అనుకున్నాం. కానీ షీ ఫినిష్డ్ హర్ వర్క్, ఆమె వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలే. రైట్? మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ఇది, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. సో హియర్ వీ యూజ్ బట్. రైట్? అందుకే మనం ఇక్కడ బట్ని యూజ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్కి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ని చూసాము, డిఫరెంట్ రిజల్ట్ని చూసాము అక్కడ. రైట్? సో బట్ని యూజ్ చేసాము. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద బర్డ్ వాజ్ స్మాల్.
బర్డ్ అనేది చాలా చిన్నదిగా ఉంది, చిన్న పిట్ట. అది చూసి మనం ఏమనుకున్నాము, అదేం ఎగురుతుందిలే అనుకున్నాం, చిన్న పక్షి ఏం ఎగురుతుందిలే అనుకున్నాం. ద బర్డ్ వాజ్ స్మాల్ బట్ ఇట్ ఫ్లూ హై. కానీ అది చాలా ఎత్తుకు ఎగిరిపోయింది. రైట్, మనం చిన్న పక్షి అనుకున్నాము, ఎగరలేదనుకున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్ వచ్చేసింది. ఏంటి అంటే ఇట్ ఫ్లూ హై, అది చాలా ఎత్తుకు ఎగిరింది. అప్పుడు మనము బట్ని యూజ్ చేసి చెప్తాము. రైట్, ద బర్డ్ వాజ్ స్మాల్ బట్ ఇట్ ఫ్లూ హై. రైట్, ఇప్పుడు అర్థమైంది కదా, మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ సెంటెన్స్కి సెకండ్ సెంటెన్స్కి మధ్యలో మనం బట్ని యూజ్ చేస్తాము. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. రైట్, అండ్, ఆర్, బట్ యూజ్ చేసి మనం ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ని క్రియేట్ చేసుకున్నాము. ఫస్ట్, గాయత్రి అండ్ అక్షద ఆర్ ఫ్రెండ్స్. రైట్, హియర్ వీఆర్ యూజింగ్ అండ్. వై? గాయత్రి అండ్ అక్షద బోత్ ఆర్ ఫ్రెండ్స్. రైట్, ఇద్దరి గురించి కలిపి మాట్లాడుతున్నాం మనం. రైట్, సో అందుకని మనము అండ్ యూజ్ చేసాము. రైట్, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద క్యాట్ ఈజ్ స్మాల్ బట్ బ్రేవ్. రైట్, ఇక్కడ ఈ సెంటెన్స్లో మనము బట్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ ఏం చెప్తున్నాము, ద క్యాట్ ఈజ్ స్మాల్, క్యాట్ చాలా చిన్నదిగా ఉంది, కానీ బ్రేవ్, అది చిన్నదే కానీ దానికి చాలా ధైర్యం ఉంది అని చెప్తున్నాం. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, చిన్నది కాబట్టి దానికి అంత ధైర్యం ఉండదు అనుకున్నాం, కానీ అది ధైర్యం కలది అని చెప్తున్నాం. రైట్, దిస్ ఈజ్ అబౌట్ బట్. నెక్స్ట్, డూ యూ లైక్ రెడ్ ఆర్ బ్లూ. నీకు రెడ్ ఇష్టమా బ్లూ ఇష్టమా, చూస్ వన్. రైట్, ఇక్కడ మనము రెండింటిని చెప్పి ఏదో ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకునే విధంగా చెప్తున్నాం. రైట్, ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకునే విధంగా అడుగుతున్నాం కాబట్టి మనము ఆర్ని యూజ్ చేసాము. డూ యూ లైక్ రెడ్ ఆర్ బ్లూ అంటే మనం ఏదో ఒక కలరే చెప్తాం, చూసింగ్ వన్. రైట్, నెక్స్ట్, ఐ హ్యావ్ ఏ కార్ అండ్ ఏ బైక్. నా దగ్గర కార్ ఉంది, బైక్ ఉంది, రెండు ఉన్నాయి, సో ఐఎమ్ యూజింగ్ అండ్. రైట్, నెక్స్ట్, హీ ర్యాన్ ఫాస్ట్ బట్ హీ మిస్డ్ ద ట్రైన్. తను చాలా వేగంగా పరిగెత్తాడు. మనం ఏమనుకున్నాం, ఇంకా తనకి ట్రైన్ దొరుకుతుందిలే, అంత ఫాస్ట్గా వెళ్ళాడు కదా అనుకున్నాం, బట్ హీ మిస్డ్ ద ట్రైన్. సో ఈ రిజల్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, డిఫరెంట్ రిజల్ట్ వచ్చేసింది, డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేసింది ఇక్కడికి. సో మనము బట్ని యూజ్ చేసాము. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం బట్ యూజ్ చేసాము. తను వేగంగా పరిగెత్తాడు కానీ ట్రైన్ మిస్ అయిపోయాడు అని చెప్తున్నాం. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. సో ఎండ్ ఆఫ్ ది సెషన్కి వచ్చేసాము. హియర్ వీ హ్యావ్ ఎ సింపుల్ స్టోరీ ఆన్ జాయినింగ్ వర్డ్స్. రైట్, ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఎట్ ద షాప్. రైట్, సో చూద్దాము మరి షాప్ దగ్గర ఏం జరిగింది, అందులో మన జాయినింగ్ వర్డ్స్ ఎలా ఉపయోగపడాయి అక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్లో అనేది చూద్దాము. ఓకే, ఫస్ట్ ఐ విల్ రీడ్ ద సెంటెన్సెస్, యూ హ్యావ్ టు రిపీట్ ఆఫ్టర్ మీ, దెన్ వీ విల్ ఫైండ్ జాయినింగ్ వర్డ్స్ ఇన్ దీస్ సెంటెన్సెస్. రైట్, ఫస్ట్ సెంటెన్స్, రవి బాట్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్. Good. His sister wanted juice, but the shop had only milk. Very good. Their father asked for tea or coffee. Good. The shop was small, but it was very clean. Good. The children ate snacks and played games. Good. So మన రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము జాయినింగ్ వర్డ్స్ చూద్దాం ఈ సెంటెన్సెస్లో. సో ఫస్ట్ సెంటెన్స్, రవి బాట్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్. రవి ఏమేం కొనుక్కున్నాడు, బిస్కెట్స్ కొనుక్కున్నాడు, చాక్లెట్స్ కొనుక్కున్నాడు, రెండు కొనుక్కున్నాడు. సో వీ హ్యావ్ టు యూజ్ అండ్. రైట్, నెక్స్ట్, హిస్ సిస్టర్ వాంటెడ్ జ్యూస్. తన చెల్లి జ్యూస్ కావాలని అనుకుంది, బట్ కానీ ద షాప్ హ్యాడ్ ఓన్లీ మిల్క్. రైట్, ఇక్కడ తను కోరుకుంది జ్యూస్ కానీ అక్కడ అది జరగలేదు, అక్కడ ఏముంది, ఓన్లీ మిల్క్ మాత్రమే ఉంది.
సో ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ అక్కడ ఉంది. సో మనం బట్ని యూజ్ చేసాం ఇక్కడ. సో నెక్స్ట్, దేర్ ఫాదర్ ఆస్క్డ్ ఫర్ టీ ఆర్ కాఫీ. మరి వాళ్ళ ఫాదర్ ఏమడిగాడు? టీ కానీ కాఫీ కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటి అన్నట్టుగా అడిగాడు. టీ ఆర్ కాఫీ, టీ లేదా కాఫీ ఏదైనా పర్వాలేదని అడిగాడు కాబట్టి ఇక్కడ మనము ఆర్ని యూజ్ చేసాము, చూసింగ్ వన్. రైట్. నెక్స్ట్, ద షాప్ వాజ్ స్మాల్ బట్ ఇట్ వాజ్ వెరీ క్లీన్. షాప్ చూస్తే చిన్నదిగా ఉంది. రైట్. అంత చిన్నదిగా ఉంటే అంత గందరగోళంగా గజిబిజిగా ఉంటుందని అనుకున్నాం. బట్ ఇట్ వాజ్ వెరీ క్లీన్. రైట్. ఇక్కడ షాప్ చిన్నదిగా ఉంది, సరిగా ఉండదని మనం అనుకున్నాము, కానీ అక్కడ సిచ్యువేషన్ వేరే. ఇట్ వాజ్ వెరీ క్లీన్. రైట్. ఎక్స్పెక్ట్ చెయ్యని రిజల్ట్. నెక్స్ట్, లాస్ట్ సెంటెన్స్, ద చిల్డ్రన్ ఏట్ స్నాక్స్ అండ్ ప్లేడ్ గేమ్స్. రైట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? పిల్లలు స్నాక్స్ తిన్నారు అండ్ ఆడుకున్నారు, ప్లేడ్ గేమ్స్ ఆటలు ఆడుకుంటున్నారు. సో తినడం అయింది, ఆటలు ఆడుకోవడం అయింది, రెండింటిని కలిపి చెప్తున్నాం కాబట్టి మనము అండ్ని యూజ్ చేస్తున్నాము. సో పిల్లలు స్నాక్స్ తిన్నారు అండ్ ఆటలు ఆడుకున్నారు, అలా అనమాట. రైట్. దిస్ ఈజ్ అబౌట్ జాయినింగ్ వర్డ్స్. మనము 2 వర్డ్స్ని కానీ 2 సెంటెన్సెస్ని కానీ కలపడం కోసం మనము ఈ విధంగా జాయినింగ్ వర్డ్స్ని యూజ్ చేస్తాము. ఎండ్ని మనము రెండింటిని కలిపి చెప్పడం కోసం, 2 ఉన్నాయి, ఆ రెండింటిని కలిపి చెప్పేటప్పుడు మనం ఎండ్ యూజ్ చేస్తాము. రైట్. ఆర్ని ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి అన్న సందర్భంలో యూజ్ చేస్తాము. బట్ని మనము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి డిఫరెంట్ రిజల్ట్ వచ్చినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చినప్పుడు మనము బట్ని యూజ్ చేసి చెప్తాము. రైట్. ఈ విధంగా మనం జాయినింగ్ వర్డ్స్ని యూజ్ చేస్తాము. క్లియర్? బాగా అర్థమైంది కదా? వెరీ గుడ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We will meet again in the next video. Bye bye. Take care.